నమస్తే ముందుగా ఎస్టీవీ ప్రేక్షకులకు కనుమ శుభాకాంక్షలతో ఇవాల్టి మన ఏపీ వ్యూకి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ శబరిమలలో దర్శనమిచ్చిన మకర జ్యోతి భక్తి పారవశ్యంలో అయ్యప్ప స్వాములు హైట్నగర్లో పేకాట స్థావరంపై పోలీసుల దాడి నిందితులతో పాటు నగదు విలువైన వస్తువుల స్వాధీనం టీవీలు ప్రతులను తగులపెట్టడం మంచిది కాదు విభజనకు సహకరించినట్టేనన్న సిపిఐ నారాయణ కోడి పందాలలో పాలు పంచుకున్న సినీ రాజకీయ ప్రముఖులు పట్టించుకొని పోలీసు యంత్రాంగం కనుమ రోజు ముస్తాబైన గోమాతలు పాడి పశువులకు రైతన్నల ప్రత్యేక పూజలపై ఎస్టీవీ స్పెషల్ ఫోకస్ జనవరి 22న ఏపీ ఎన్జీఓల సంఘం చలో హైదరాబాద్కు పిలుపునిచ్చింది. శ్రీకాకుళం జిల్లా నుండి చిత్తూరు జిల్లా వరకు ఇంటికొకరు హైదరాబాద్కు రావాలని ప్రకటించింది. లక్షలాదిగా హైదరాబాద్ను ముట్టడించాలన్నారు ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు అశోక్ బాబు. రాజకీయ వ్యవస్థ అంతా కూడా ఇవాళ ప్రజల కోరికను మన్నించి బిల్లును ఓడిస్తానికి సిద్ధంగా ఉన్న పరిస్థితుల్లో రేపు 22న పూర్తిగా హైదరాబాద్ చలో హైదరాబాద్ ప్రోగ్రాన్ని నిర్వహించాలని, అంటే చలో హైదరాబాద్ చేసి అక్కడి నుంచి అసెంబ్లీ ముట్టడి చేయాలని చెప్పి మరి మా నాయకులు అలాగే రాజకీయ పక్షాలు కూడా సలహా చెప్పడం జరిగింది. అయితే రాజకీయ పక్షాలు కూడా పూర్తిగా పాల్గొనాలని మేము కోరాం. 23 అసెంబ్లీ ఆఖరు కాబట్టి అసెంబ్లీ 23 తర్వాత ఉంటుందా ఉండదా, మరి చర్చ ఎప్పుడు ముగుస్తుందనేది దాదాపుగా 22వ తారీఖు ఖరారు అవుతుంది. కాబట్టి 22న మరి చలో హైదరాబాద్ ప్రోగ్రామ్ని మేము చేపడుతున్నాం. ప్రతి ఇంటి నుంచి ఒకరు రావాల్సిన బాధ్యత ఉంది. మేము ఉద్యోగస్తులే కాకుండా పౌర సమాజం కూడా గతంలో సెప్టెంబర్ 7వ తారీఖున మేము లాల్ బహదూర్ స్టేడియంలో సమావేశం పెట్టినప్పుడు ఏ రకంగా ప్రజలంతా తరలి వచ్చారో హైదరాబాద్లో ఉన్న మరి సీమాంధ్ర ప్రాంతం ప్రజలు, సమైక్యత కోరుకున్న ప్రజలు, అలాగే ఉద్యోగస్తులు అన్ని శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ప్రజా సంఘాలు అందరూ కూడా 22న లక్షలాదిగా తరలి రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి కిరణ్ తనపై పోటీ చేసి డిపాజిట్లు తెచ్చుకోవాలని మాజీ మంత్రి శంకర్రావు సవాల్ విసిరారు. కిరణ్ డిపాజిట్లు తెచ్చుకుంటే తెలంగాణ రాష్ట్రం అడగమని చెప్పారు. త్వరలోనే తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎర్రచందనం స్మగ్లింగ్ పై పిటిషన్ వేస్తానని తెలిపారు. మంగళవారం షాద్నగర్ మీడియాతో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. వాళ్ళ నాన్నగారి లక్షణాలు వచ్చింది చాలా బాగుంది, వాళ్ళ తాతగారి లక్షణాలు బయట అంటున్నారు. ఐఎమ్ గోయింగ్ టు కాంటెస్ట్ ఫ్రమ్ తెలంగాణ, ఐఎమ్ గోయింగ్ టు విన్ అన్నారు. అయ్యా నువ్వు సీమాంధ్ర స్టాండ్ తీసుకొని వచ్చి తెలంగాణ ప్రాంతంలో పోటీ చేస్తావా? నువ్వు సీమాంధ్ర స్టాండ్ తీసుకొని కంబైన్డ్ ఆంధ్ర స్టాండ్ తీసుకొని సమైక్య ఆంధ్ర అనే స్టాండ్ తీసుకొని వచ్చి కంటెస్ట్ చేస్తావా? ఐ వెల్కమ్ ఇట్. వచ్చి సాధనాల కంటెస్ట్ చేసి నేను నీ మీద కంటెస్ట్ చేస్తాను. నువ్వు డిపాజిట్ తప్పితే మేము తెలంగాణ వద్దని మేము చెప్తాం. మేము ఏకకంఠంతో తెలంగాణ ప్రాంతంలో నివసించే 12 జిల్లాలలో నివసించే 4.5 కోట్ల మంది నువ్వు సమైకాంధ్రాన్ని ఇక్కడ. ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా సీమాంధ్రలో సంక్రాంతి పండుగ ఘనంగా జరుగుతుంది. కోడి పందాలతో బెట్టింగ్లతో హల్చల్ చేస్తున్నారు. టాలీవుడ్కు చెందిన ప్రముఖ సినీ తారల నుండి చోటా బడా రాజకీయ నేతల వరకు అందరూ ఈ సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఈ ఆటపై బెట్టింగ్ టర్నోవర్ దాదాపు 300 కోట్ల రూపాయల మేర ఉందని సమాచారం. సందట్లో సడేమియా అన్నట్లుగా బ్లాక్ మనీతో పాటు నకిలీ కరెన్సీ కూడా ఏరులై పారుతోంది. వీవీఐపీల రంగం ప్రవేశ చేయడంతో పోలీసులు తమ లాఠీలను మూలన పెట్టి పోలీస్ స్టేషన్లకే పరిమితమవుతున్నారు. దీంతో కోడి పందాల ఆటకు అడ్డుకట్ట వేసే వారే లేకుండా పోయారు. కొన్ని ప్రాంతాల్లో పోలీసులు దాడులు చేస్తున్నారు, కానీ సీమాంధ్ర వ్యాప్తంగా ఈ దాడులు జరగడం లేదు. కడప జిల్లా మైదుకూరు మండలం పెద్దశెట్టిపల్లిలో 17 మంది పందెం రాయులను అరెస్ట్ చేసి వారి నుండి 7,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం జిల్లా తలుపుల మండలం గూడాలగొందిలో 16 మంది పందెం రాయులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 9,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు.
విజయవాడ నగర శివారులో కోడి పందాలు నిర్వహిస్తున్న 35 మందిని అరెస్ట్ చేశారు. వారి నుండి 57,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఇక ప్రకాశం జిల్లా సంతమావులూరు మండలం బండివారిపాలెంలో 13 మంది పందెం రాయులను అదుపులోకి తీసుకున్నారు. కానీ కోడి పందాలకు మంచి పేరున్న ఉభయ గోదావరి జిల్లాలో మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి దాడులు నిర్వహించలేదు. శబరిమలలో అయ్యప్ప స్వాములకు మకర జ్యోతి దర్శనమిచ్చింది. మొత్తం 3 సార్లు జ్యోతి దర్శనమైంది. జ్యోతి దర్శన సమయంలో అయ్యప్ప శరణు ఘోషతో శబరిమల మారుమోగింది. జ్యోతిని దర్శించుకున్న భక్తులు పులకించిపోయారు. అయ్యప్ప స్వామి భక్తులు శబరిమలకు పోటెత్తారు. మకర జ్యోతి దర్శనం కోసం బారులు తీరారు. మంగళవారం సాయంత్రం మకర జ్యోతి దర్శన భాగ్యంతో పులకించిపోయారు. అయ్యప్పల శరణు ఘోషతో శబరిమలై మారుమోగిపోయింది. మకర జ్యోతి దర్శనం కోసం భక్తులు శబరిమలై సన్నిధానం నుండి పంప వరకు బారులు తీరారు. కేరళతో పాటు తమిళనాడు, కర్ణాటక నుండి భక్తులు తరలి వెళ్లారు. నిజధీర గంభీర శబరిగిరి శిఖర ఘనయోగ ముద్రాయ నమః. ఆంధ్రప్రదేశ్ నుండి ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు మాలను ధరించి మకర జ్యోతి దర్శనం కోసం వెళ్తుంటారు. ఈ ఏడాది కూడా భారీ సంఖ్యలో వచ్చారు. భక్తులకు అడుగడుగున అసౌకర్యాలతో ఇబ్బందులు ఎదురైనప్పటికీ జ్యోతి దివ్య దర్శనం కోసం ఓపిక పట్టారు. మకర జ్యోతి దర్శనాన్ని భక్తులు పరమ పవిత్రంగా భావిస్తారు. గతేడాదితో పోలిస్తే దేవస్థానం అధికారులు ఈసారి భక్తులు మెరుగైన సౌకర్యాలు కల్పించారు. అయినా కొండ ప్రాంతం కావడంతో భక్తుల సంఖ్యకు తగ్గినట్లుగా ఏర్పాటు చేయడం కష్టతరంగా మారుతోంది. గతంలో జరిగిన తొక్కిసలాటను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. గత 2 రోజుల్లో దాదాపు 10 లక్షల మంది స్వామిని దర్శించుకొని ఉంటారని అంచనా. నియమాలమాలతో సుగుణాల మెట్లపై నడిపించి కనిపించు అయ్యప్ప స్వామి. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.